సారు కాంగ్రెస్ నేత చూడకబోతున్నవా అన్న నేను టక్కి టక్కి సౌండ్ ఏదంట మీరు సీఎం టక్కి టక్కి సౌండ్ ఏది నీ టక్కి టక్కి సౌండ్ ఏది సీఎం సారు నీ మాటలు తిమ్మూటలాయ సీఎం సారు అవలాగాలు దివానగాలని మనం అనాలి. కొద్దిగా సిగ్గు తెచ్చుకొని వాళ్ళు ఈరోజు రైతు బంధుని రైతు భరోసాగా వాళ్ళు మార్చింది ఏదైతే ఇచ్చిరో వాళ్ళు 15,000 ఇస్తామని చెప్పి నిన్న మొన్న 12,000 అన్నాడు. ఈరోజు పెద్ద వేదిక మీద ఉన్న పెద్దలందరూ చెప్పినారు ఆ 12,000 కూడా మార్చి 31వ తారీఖు అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ రోజు ఏప్రిల్ ఫూల్ అదే చెప్పి మీరు అందరు నమ్మిరా అని చెప్పి మళ్ళా మొదటి వరుసలో తీసుకొస్తారు. అందుకే మీ అందరికీ తెలుసు ఎలక్షన్లు వస్తున్నాయంటే ఒక జిమ్మికి మొదలు పెట్టాలి. ఎలక్షన్లు వస్తున్నాయంటే ఫారాలు అందుకోవాలి, మీ దగ్గర నుంచి అప్లికేషన్ ఫారాలు అందుకోవాలి. దీనికోసం తప్పితే మనందరికీ వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు నిధులు వాళ్ళ దగ్గర ఏ విధంగా పంచిపెట్టాలి ప్రజలకు అనేది ఏమాత్రం ధ్యాస లేదు, అసలు వాళ్ళ దగ్గర తెలివే లేదు. అందుకే మనల్ని మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి పరిపాలిస్తున్న మన తెలంగాణ ఎప్పటికీ నీళ్లు దొరక్క ఎంతో ఇబ్బందులు పడ్డాం, రైతులు ఇబ్బంది పడ్డాం, పేదలు ఇబ్బంది పడ్డాం, ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డాం. కానీ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని కూడా అగ్రభాగాన ముఖ్యంగా పేద రైతులను అందరినీ కూడా అగ్రభాగాన నిలబెట్టి ముందు వరుసలో నడిచినారు. ఈ రోజు మన పేదల పక్షాన నిలదీస్తుంటే మన గౌరవ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద మీ అందరూ చూస్తున్నారు ఎన్నో కేసులు, అక్రమ కేసులు, ఎన్నో కేసులు. గ్రామంలో ఉన్నటువంటి చిన్న రైతుల కాంచి మన రామన్న దాకా ఎక్కడ లేని కేసులని కొత్తగా తవ్వి కొత్తవి పెడుతున్నారు. దానివల్ల ఎవరం నోరు మూసుకొని కూర్చోలేం, ఖచ్చితంగా ఎదురు తిరుగుతామని చెప్పేసి ఈ రోజు కేటీఆర్ గారు పెద్ద ఎత్తున నల్గొండ జిల్లాలో సభ పెట్టి మనందరికి పిలుపునిచ్చిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. అందుకే ఈ రోజు వేలాదిగా తరలి వచ్చి మళ్ళొకసారి రైతుల పక్షాన పోరాడతాం, ఖచ్చితంగా నడుం బిగిస్తాం. రేపిచ్చే సంక్షేమ పథకాల్లో ఎవడన్నా బీఆర్ఎస్ జెండా పట్టుకుంటే వానికి సంక్షేమ పథకాలు రాకుండా చేస్తామని అంటున్నా వాని మెడలు వచ్చి మరి ఈ రోజు అందరినీ మీ ముందర నడుస్తూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వచ్చే విధంగా ఎన్నికల ముందు ప్రజాపాలన చేస్తామని వచ్చి ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చి ఈ ప్రభుత్వం రాక్షస పాలన చేస్తా ఉంది. రైతులందరూ బాధపడతా ఉంటే, రైతుల కళ్ళమ్మటి నీళ్లు గారుతా ఉంటే రాక్షసానందం పొందుతా ఉన్నారు తప్ప ఈ రైతాంగం గురించి ఎవరు కూడా ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదు. కేసీఆర్ పెట్టిన స్కీములన్నీ కూడా ఎక్కడ అమలు చేయటం లేదు. ఇలా వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. నిన్న మా దగ్గర మునుగోడులో మసీదుగూడెంలో మునుగోడు ఎమ్మెల్యే ఏం చెప్పిండో మీరు అందరూ విన్నారు. బహుశా నేను మాటలు చెప్తున్నా. ఏమన్నాడు? ఏ గ్రామం వెళ్ళా కానీ మమ్మల్ని తింటున్నారా? ఏ గ్రామం వెళ్ళా కేసీఆర్ గురించే మాట్లాడుతున్నారు, గొప్పగా చెప్తున్నారా? ఇక రైతు బంధు ఒకసారి ఇచ్చింది కానీ రెండోసారి పుట్టుకుల కింద పడ్డదా? ఇక మళ్ళీ ఇచ్చేటట్టు లేదు. 15,000 అన్నాడు, 12,000 ఇస్తా ఉన్నాడు. ఇది ఇచ్చేటట్టు లేదు అని వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పింది. రైతు బంధు రాలేదు అన్నోన్ని చెప్పు తీసుకొని కొట్టురని అన్నాడు. రైతు బంధు రాలే, మరి అలా రైతులు ఎవరిని చెప్పు తీసుకొని కొట్టాలి? తాగుబోతు కోఆర్డినేట్ ఎంకరెడ్డిని. ఈ జిల్లాల రైతాంగ వ్యవస్థ పడుతుంటే ఓట్లు వేయించుకున్న వారికి కళ్ళలో పడక పొద్దున సాయంత్రం తాగింది దిగక ఏం మాట్లాడుతుండో తెలియట్లేదు. రైతుల్ని రైతు బంధు రాలేదు అన్నోని చెప్పుతో తీసుకొని కొట్టుమని చెప్పాడు. అటువంటి వాడు ఇలా మంత్రిగా ఉన్నాడు ఈ జిల్లాకి. ఇంతకంటే దుర్మార్గం ఏముంది?
ఇంకొక ఆయన ఉన్నాడు, ఎప్పుడు ముఖ్యమంత్రి కుర్చీ దొరుకుతుందా అని చెప్పేసి దోలాడుకుంటా వెనక కోతులు తీసుకుంటా తిరుగుతున్నాడు కోట్లు వేసుకొని. ఇక ఆయన ఎంతసేపు గాలి మంటలలో పైనే తిరుగుతాడు. కింద వరదలు వచ్చి కాలువలు దిగిపోయినా అవపడవు. ఆ వరదల ఉధృతికి పంట పొలాలలో మేట పట్టి పొలాలకి నీళ్లు రాక ఎండిపోయినా అవపడవు. ఇక ఆయనంత ధ్యాస అంతా ఏముంటుందంటే ఇవాళ పౌర సరఫరాల శాఖ మంత్రి. పోయినసారి మన ప్రభుత్వంలో ధాన్యం పోసుకొని ఎవరైతే రైస్ మిల్లు లెగ్గొట్టిరో బియ్యం పెట్టలేదో వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టినామో, వాళ్ళకి మిల్లులకి తాళాలు వేసినామో అవన్నీ లిస్టు తీసుకొని ఎవడోడు పైసలు ఇస్తాడో చూసి ₹1,00,00,000 పైసలు లంచాలు తీసుకొని ఇవాళ మళ్ళీ ధాన్యం పెట్టిస్తుండు. ఆ పనిలో ఉన్నాడు ఆయన. ఇవాళ రైతుల గురించి పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. ఎండిపోయిన పొలాల గురించి ఆయనకు ఆలోచన లేదు. వరద బాధితుల గురించి ఆలోచన లేదు. నష్టపరిహారం ఇవ్వాలని, ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకపోతే రైతులు ఎట్లా వ్యవసాయం చేసుకుంటారనే ఆలోచన లేదు. తడిచిపోయిన ధాన్యం కొన్ని నాదులు లేక ఇబ్బంది పడుతూ ఉంటే, రైతులు ఇబ్బంది పెడుతూ ఉంటే, తూకం పేరు మీద తాలు పేరు మీద తీసుకుపోయిన ధాన్యాన్ని కొనకపోతే రైతులు రోడ్ల మీద ఆందోళన చేస్తుంటే హైదరాబాద్ లో జల్సాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ రైతుల గురించి పట్టించుకున్న పరిస్థితి ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులకు లేదు. చెయ్యి కలిపి మన మధ్యలో ఏమన్నా తారతమ్యాలు ఉన్నా ఏకమై మళ్ళా గ్రామ స్థాయి నుంచే జెండాను ఎగిరేయాలి, గులాబీ జెండా ఎగిరేయాలి. నల్గొండ జిల్లా కోట పైన గులాబీ జెండా ఎగిరేయాలి, తెలంగాణ గడ్డ పైన గులాబీ జెండా ఎగిరాలి. ఆ ఎగరాలంటే మనం అందరం కూడా గ్రామాలలో క్రమశిక్షణగా ముందుకు పోవాలి. ఎందుకంటే 6 గ్యారంటీలతోటి మరి మోసపు మాటలతోటి గెలిచిన వాళ్ళు జిల్లాలకు వస్తే ఎట్లొస్తుర్రు, గాలి వస్తుర్రు, గాలిలో పోతుర్రు. పొద్దున 6 గంటలకే తాగుతుర్రు, లాగులో పోసుకుంటుర్రు. నిజమైన మాటలు వాళ్ళ చెవులకు ఎక్కలేవు. నల్గొండ అభివృద్ధి అయింది, అన్ని జిల్లాలు అభివృద్ధి అయినాయి, గ్రామాలు అభివృద్ధి అయినాయి అంటే ఏడైనాయి అంటారు. ఎందుకంటే తాగుబోతులకు ఏం తెలుస్తుంది? ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఇక ఈ తెలంగాణలో మళ్ళా కేసీఆరే రావాలని చూస్తున్నారు ప్రజలందరూ కూడా. కేసీఆరే రావాలి, కేసీఆర్ తోటే మళ్ళా గ్రామాలన్నీ కూడా బాగుపడతాయి, ప్రజలందరూ కూడా బాగుపడతారు అనే ఆలోచనతో తెలంగాణ ప్రజలందరూ కూడా 6 నెలలకే మార్పు తెచ్చుకున్నారు. ఇక మనము ఎంత దొరికితే అంత దోసుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. నాయకులకు కర్రు రాల్చి వాత పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నమ్మకం ఉంది. మీ అందరు కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే నిజాయితీ పనులు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని 10 మందిని కాపాడుకునే నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు. అదే కాంగ్రెస్ నాయకులు పొద్దున్న లేస్తే ఎవరి పొట్ట కొట్టాలి, ఎవరి కడుపు దోసుకోవాలి, ఎవరిని నాశనం చేయాలనేది కాంగ్రెస్ వాళ్ళు. మరి అట్లా దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా రేపటి టిఆర్ఎస్ జెండా ఎగిరేయడానికి, టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడానికి ముందుకు సాగాలి. రైతులకు మద్దతు పలకాల్సిందిగా మనం అందరం కూడా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా, ఇంకా బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ సభను సక్సెస్ చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, పార్టీ
పెట్టుకొని కుట్రలు చేసి కేసులు పెట్టి అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తుంది, రైతాంగాన్ని బయటకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ ఉడతలకు పాల్పడేది కాదు. కేసీఆర్ దళం ఇక్కడ ఉన్నది, కేసీఆర్ సైన్యం ఇక్కడ ఉన్నది. ప్రత్యేకించి నల్లగొండ జిల్లా, ఈ చిన్న కుక్కమిటి పిల్లలు ఈ పొద్దున్న సోయి లేకుంటుంటే ఈ ఆంధ్రని మనం ఏం చేయలేదు. నల్లగొండ ఏ మీడియా లేనాడు, ఏ వార్తలు లేనాడే, ఎప్పుడో 1930-40 కాలంలోనే సాయుధ పోరాటం చేసిన రైతాంగం, దానికి నాయకత్వం వహించింది నల్గొండ జిల్లా రైతాంగం. గా స్ఫూర్తి రైతుల్లో ఇంకా నిలిచి ఉన్నది. ఇవాళ నల్గొండ రైతాంగం యొక్క, నల్గొండ యువని, నల్గొండ జిల్లా ఇచ్చే స్ఫూర్తితోనే మొత్తం తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతటి కూడా ఒకటై కదులుతుంది. రేవంత్ కాదు మనకి, వాళ్ళకి చిల్లర నాయకులు కాదు, మన పోయేటంతా మనకు మాట ఇచ్చి మోసం చేసిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డినే పోటీ తప్ప కేటీఆర్ కు ఈ చిల్లర నాయకులు కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు రాలే ఇక్కడికి కేటీఆర్ చెప్పదలుచుకుంది రాహుల్ గాంధీ మోసాన్ని, రేవంత్ రెడ్డి మోసాన్ని తప్ప ఇంకొకటి కాదు. వాళ్ళతో పాటు బీజేపీ కూడా బడే బాయ్ చోడే బాయ్ ఇద్దరు కలిసి మోసం చేస్తున్నారు. వాళ్ళ కుట్రని తెలియజెప్పాలి రైతాంగానికి, నల్గొండ జిల్లా ప్రజానికానికి అని చెప్పి మేము ఆహ్వానించాలని నల్గొండ జిల్లా రైతాంగం తరఫున వచ్చిన పెద్దలు, మాకు భరోసా ఇవ్వడానికి వచ్చిన రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ గారికి స్వాగతం తెలియజేస్తూ వారు మాట్లాడుతూ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బ్రహ్మాండంగా ఇక్కడ వసతులు ఉండేది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గొడ్డు కారంతో అన్నం పెట్టే దుస్థితి వచ్చిందన్న. మీరు రావాలా అంటే తప్పకుండా 2:30 గంటలకు మీ క్యాంపస్కి వస్తా అని వారికి చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వస్తూ ఉంటే అక్కడ కలదప్పిన ఐటీ టవర్ కనబడ్డది. మరి అందులో వెంకటరెడ్డి వచ్చినాక ఎవరన్నా ఉన్నారో లేకపోతే తాగుబోతులు అడ్డాయిందో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే కలదప్పింది ఐటీ టవర్. కొద్దిగా ముందుకు రాగానే కాకపోతే ఆ ఎన్టీ రామారావు గారు, తారక రామారావు గారు విగ్రహం నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా, నేను నిజంగా చెప్తా ఉన్నా, ఊరికే చెప్పట్లేదు, అక్కడి నుంచి ఇక్కడి వరకు జులూస్ చూస్తుంటే నాకు ధర్నాకు వచ్చినట్టు లేదు. నాకు నిజంగా మళ్ళీ కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి అయినారు, మన ప్రభుత్వం వచ్చింది, మన భూపాల్ రెడ్డి తిరిగి ఎమ్మెల్యే అయిందన్నంత గొప్పగా బ్రహ్మాండంగా ఈరోజు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక విజయోత్సవ ఊరేగింపు చేసినట్టు మరి ఇక్కడికి వచ్చినాకనైతే తొక్కిసలాట జరిగే పరిస్థితి కనబడదు ఇక్కడికి వచ్చినాక, అట్లాంటి పరిస్థితి. అందుకే నేను అంటా ఉన్నా, ప్రపంచంలో ఏ శక్తి కూడా ప్రజాశక్తి కంటే గొప్పది కానే కాదు. అది రుజువు చేసిన గడ్డ ఈ పోరాటాల గడ్డ నల్లగొండ అనే మాటలను గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు కాదు, ఇవాళ ఉన్న వాళ్ళు కొత్తగా మేమేదో సామ్రాజ్యానికి అధిపతులు అయిపోయినాం, చక్రవర్తులు అయిపోయినాం, రారాజులు అయిపోయినాం అని విర్రవీగుతున్న వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. ఒకనాడు బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే ఓడతావు కొడుకో నైజాము సర్కరోడా అని ఆనాడున్న నియంతను నిలదీసిన గడ్డ నల్లగొండ. అందుకే పోరాటానికి స్ఫూర్తి అయిన నల్లగొండ గడ్డకు వందనం. ఇక్కడికి విచ్చేసిన ప్రతి నల్లగొండ రైతు బిడ్డకు శిరస్సు వంచి పాదాభివందనం. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలోనే ఇక్కడికి వచ్చేటప్పుడు మా సోదరుడు రసమై బాలకృష్ణ గారు గుర్తు చేస్తా ఉండే, అన్న ఒక్క మాట చెప్పాలి, నువ్వు తప్పకుండా యాద్ చేయాలన్నాడు. ఏందన్నా అంటే చెప్పినాడు, అన్న ఒకనాడు కేసీఆర్ గారు స్వయంగా పాట రాసిండే, పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమి లేకపాయే, పాలమూరు నల్లగొండ పంటలన్నీ ఎండిపాయే అంటూ కేసీఆర్ గారే స్వయంగా కలం పట్టుకొని మరి మన నల్లగొండ దుస్థితి గురించి వర్ణించి ఆనాడు జలసాధన ఉద్యమంలో 2002-03 సంవత్సరంలోనే పాట రాసిండు అని అన్న చెప్పిండు. అనగానే పక్కనే నిరంజన్ రెడ్డి గారు అందుకొని, అదేమంటావు బాలకృష్ణన్, అక్కడ ఉండే ఫ్లోరైడ్ పరిస్థితి గురించి కూడా కేసీఆర్ గారే పాట రాసిండు కదా, బ్రహ్మాండమైన పాట రాసిండు, సూడు సూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ అంటూ ఇక్కడ కాళ్ళు చేతులు నడుమంకర పోయిన లక్షలాది మంది గురించి కూడా కేసీఆర్ గారే రాసిండు కదా అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు వెంటనే అందుకున్నారు. ఇవాళ కొంతమంది తెలిసి తెలియని మూర్ఖులు, తెలిసి కూడా తెలియకుండా అజ్ఞానంతో మాట్లాడుతున్న వాళ్ళకు, కానీ నేను గుర్తు చేస్తా ఉన్న పోలీస్ అధికారులకు, జిల్లా యంత్రాంగానికి కూడా మర్చిపోకండి, భవిష్యత్తు మళ్ళీ ఖచ్చితంగా గులాబీ జెండాలే, ముమ్మాటికి తిరిగి వస్తాం. ఇవాళ ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తల కంటే అతిగా
ప్రవర్తిస్తున్నారో అన్ని గుర్తుపెట్టుకుంటాం, వడ్డీతో సహా ఇస్తాం, యాది పెట్టుకోమని చెప్తూ మళ్ళొకసారి నల్లగొండ రైతు బిడ్డలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.